ఇన్వెస్టింగ్ వరల్డ్ లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే అందులో సగం వాటి గురించి మనకు తెలియదు. అసలు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో మనకు ఏది బెటర్, ఇప్పుడున్న జనరేషన్ కి ఏది సూట్ అవుతుంది, మన మైండ్ సెట్ కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకా డౌట్స్ ఉంటే మీకు పర్సనల్ గా నేను మాట్లాడాలనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. మనం ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి మనకి ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్, సెకండ్ వన్ రికరింగ్ డిపాజిట్, థర్డ్ వన్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, అండ్ ఫోర్త్ వన్ పీపీఎఫ్, ఫిఫ్త్ రియల్ ఎస్టేట్, సిక్స్త్ మ్యూచువల్ ఫండ్స్, సెవెంత్ స్టాక్ మార్కెట్లు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ ఎయిత్ వచ్చేసి యూలిప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్నమాట. అదొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ యూలిప్ లింక్ తో పాటు మనకు బాండ్స్ కూడా ఉంటాయి. ఆ బాండ్స్ లో గవర్నమెంట్ బాండ్స్, ప్రైవేట్ బాండ్స్ అండ్ గోల్డ్ బాండ్స్ కూడా ఉంటాయి. అది కాకుండా మనకు రియల్ ఎస్టేట్ లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదంటే ఓపెన్ ఫ్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదంటే అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. అలానే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకు ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈఎల్ఎస్ఎస్ ఉంది, అలానే అట్ ది సేమ్ టైం ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. యూలిప్ లో కూడా మీకు మొమెంటమ్ స్టాక్స్ అని చెప్పేసి, లేదంటే ఇండెక్స్ బేస్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఒక నార్మల్ గా జాబ్ చేస్తూ మిడిల్ క్లాస్ గా బతికే వ్యక్తికి అసలు ఎలాంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలో తెలియదు. ఇలా తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఏదో అనవసరమైన వాటిలో తను ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు లాస్ అవుతా ఉంటాడు. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ లో ఫస్ట్ మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోవడానికంటే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేది తెలుసుకుందాం. అంటే వరస్ట్ అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవద్దు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నిటికంటే వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి యూలిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇలాంటి ప్లాన్ మాత్రం మీరు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒకవేళ ఆల్రెడీ చేసుంటే అది అక్కడితో ఆపేసేయండి. మీకు ఆ యూలిప్ ప్లాన్ కావాలంటే నేను ఇక్కడ కార్డ్స్ లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఆ పర్టికులర్ వీడియో లింక్ ఇస్తాను. మీరు ఆ యూలిప్ గురించి కంప్లీట్ గా తెలుసుకోండి. ఇది ఏం లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రీమియం కడతారు. అదొక 10 years కడుతూ పోతారు. మీకు దాని ఇంటూ 10 times మీకు యాక్సిడెంటల్ అంటే ఫర్ సపోజ్ మీకు రిస్క్ ఏదైనా జరిగితే మీకు ఒక బల్క్ ఒక 10 lakhs అమౌంట్ మీరు యాబ్సెన్స్ అయితే మీ నామినీస్ కి ఆ డబ్బులు వస్తుంది. అండ్ మీరు వేసిన ఎవ్రీ ఇయర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ స్టాక్ మార్కెట్ లో పెట్టి వాళ్ళు రిటర్న్స్ తీసుకొస్తూ ఉంటారు. దీంట్లో బ్యాంకర్స్ కి యూజ్ ఉంటుంది, కానీ యాజ్ ఏ ఇన్వెస్టర్ మీకు ఎలాంటి యూజ్ ఉండదు. నెక్స్ట్ వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్స్. అంటే ఇది ఎఫ్డిఏ, కాకపోతే దీన్ని మనం నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. బల్క్ అమౌంట్ కాకుండా ఎఫ్డీలో అయితే బల్క్ 2 lakhs కానీ 3 lakhs కానీ చేసేసి ఒక ఇయర్ కి ఇంత రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆర్డీలో సేమ్ అదే బల్క్ అమౌంట్ ఒకేసారి వేయకుండా మనం ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ 10,000 కానీ 20,000 కానీ ఆర్డీ చేస్తూ ఉంటాం. అసలు ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్టే తక్కువ, అండ్ దాన్ని కూడా నువ్వు నెల నెల వేసుకొని ఇంట్రెస్ట్ ఇంకా తక్కువ చేసుకొని ఆ తర్వాత దాని మీద ట్యాక్స్, ఇదంతా టైం వేస్ట్ అండ్ రిటర్న్స్ కూడా మనకు రావు. సో ఐ అవాయిడ్ ఆర్డీ ఆల్సో. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం అవాయిడ్ చేయాల్సింది, అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తే ఆడవాళ్ళందరూ నన్ను తిడతారు, బట్ మీకు దీని గ్రౌండ్ రియాలిటీ మీకు అర్థం అవ్వాలి. అది వచ్చేసి గోల్డ్. మీరు ఒకవేళ 24 karat గోల్డ్ తీసుకున్నారనుకోండి, ఓకే బెస్ట్, అది కొద్ది గొప్ప మనకు మంచి రిటర్న్స్ ఇస్తుంది ఇప్పుడు గోల్డ్. అది కాకుండా మీరు జ్యువెలరీ తీసుకొని అది ఇన్వెస్ట్మెంట్ అనే భ్రమలో ఉంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే జ్యువెలరీలో మనకు తరుగు అని, మేకింగ్ ఛార్జెస్ అని, జిఎస్టీ అని, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనం గోల్డ్ జ్యువెలరీ ఇన్వెస్ట్మెంట్ ని అవాయిడ్ చేసుకోవాలి, ఎందుకంటే డబ్బులు అనేవి ఊరికే రావు. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ నేను వరస్ట్ అని అనను, అలానే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా నేను చెప్పను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది మన పేరెంట్స్ జనరేషన్ అంటే 1980s లో కానీ 1990s లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అదొక గోల్డ్ మైన్. వాళ్ళకున్న ప్రైజెస్ కి ఆ టైంలో తీసుకొని ఉంటే ఇప్పటికి మంచి రిటర్న్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి ఈ రియల్ ఎస్టేట్ ఆప్షన్ అనేది సూట్ అవ్వదు. ఎందుకంటే ప్రైజెస్ ఆల్రెడీ చాలా ఇన్ఫ్లేట్ అయిపోయినాయి, చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఒక నార్మల్ మారుమూల గ్రామంలో కూడా, ఒక నార్మల్ విలేజ్ లో కూడా మనకు ఒక్క ఎకరానికి 15 నుంచి 20 లక్షలు పడుతుంది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక నార్మల్ గా జాబ్ చేసి మంత్లీ 1 lakh సంపాదించేవాడికి ఆ అమౌంట్ అనేది అస్సలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అరేంజ్ చేయలేడు. ఇలా జాబులు చేసే వాళ్ళకి ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సూట్ అవ్వదు. ఒకవేళ నువ్వు బిజినెస్ చేసుకుని నీ దగ్గర పైసలు బాగుంటే వెళ్ళి ఇష్టం ఉన్నట్టు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఓకే, ఇంతటితో మనం అవాయిడ్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చూసేసాము. బట్ ఇప్పుడు కొన్ని
స్పెసిఫిక్ కేసులో కన్సిడర్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిని అవాయిడ్ చేయలేము, అలా అని వీటిని పట్టుకొని మనం వేలాడలేము. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చేవి ఎఫ్డి, ఎన్పిఎస్, పిపిఎఫ్, అలానే ఎట్ ది సేమ్ టైం బాండ్స్. ఇవేంటంటే ఇవి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఎవరైతే మార్కెట్స్ గురించి భయపడతా ఉంటారో, ఎవరి దగ్గర అయితే బల్క్ అమౌంట్ లేదు, 1 lakh 2 lakhs ఉంది, లేదంటే రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది మీకు ఒక 20 lakhs 30 lakhs, మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడతా ఉంటారు. అంత స్టేజ్లో మీరు లేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 6% 7%కి హ్యాపీ అనుకునే వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవచ్చు. లేదు బాండ్స్లో ఒక 8% 9% మనకు వస్తుంది, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో మనం చూస్ చేసుకోవాలనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ఓకే, అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పులేదు. బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఆ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఉండేదానికంటే ఎక్కువ ఉండే ఇంట్రెస్ట్ రేట్ చూసుకోండి. ఫర్ సపోజ్ ఇన్ఫ్లేషన్ 7% ఉందనుకోండి, మీ ఇంట్రెస్ట్ రేట్ 9% ఉంది, దట్స్ ఓకే. బాండ్స్లో మనకు 9% 10% వచ్చే చాయిస్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం బాండ్స్ కూడా గవర్నమెంట్ బాండ్స్ చూస్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ ఎనీ ప్రైవేట్ బాండ్స్. ఎందుకంటే ఆ కంపెనీ ఎప్పుడైతే తెలియదు మనకు. అలాంటివి కాకుండా ఒక గవర్నమెంట్ బాండ్స్లో 8% 9% ఇలాంటి ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్ ఏదైతే ఉంటుందో అలాంటివి చూస్ చేసుకోవాలి. ఇది ఎక్స్క్లూజివ్గా ఎవరైతే రిస్క్ అంటే భయపడతారో, వొలటిలిటీకి భయపడతారో అలాంటి వాళ్ళకే, అండ్ అట్ ది సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి. బట్ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను సీనియర్ సిటిజన్ అయ్యాను అనుకో, నేను ఎఫ్డి ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు కొద్ది గొప్ప మార్కెట్ గురించి ఐడియా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఐ ప్రిఫర్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ నిఫ్టీ 50లో కానీ లేకపోతే లార్జ్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నేను మంచి రిటర్న్స్ తీసుకుంటా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎఫ్డి చూస్ చేసుకోకుండా వేరే ఆల్టర్నేట్ వెతుక్కోవచ్చు. బట్ మార్కెట్ వొలటిలిటీ అంటే భయపడే వాళ్ళు మాత్రం ఈ ఎఫ్డీలు, పీపీఎఫ్లు, బాండ్స్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ 25 to 50 years, ఇది చాలా క్రూషియల్ ఏజ్. ఇక్కడ మన ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది, అండ్ దాన్ని మనం కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. యూఎస్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు దాదాపుగా 60% ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ మనకు ఇప్పుడు ఇండియాకి ఆ టైం వచ్చింది, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ దానిపైన ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకోవాలి. మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను అనుకోండి, దానిపైన నేను ఆల్రెడీ ఎలాంటి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను మీకు క్లారిటీగా బిగినర్ టు ప్రో ఎలా ఉండాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ మనం అవాయిడ్ చేయాలి, ఎలాంటి మనం తీసుకోవాలి అనేది క్లియర్గా మీకు వీడియో చేస్తాను. చాలా మంది నాకు ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పండి అంటారు. బట్ మీకు ఒక్కటి రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ న్యూ ట్యాక్స్ స్లాబ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ తీసేస్తుంది. మీకు ఏవైతే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తాయి. న్యూ ట్యాక్స్ స్లాబ్లో డైరెక్ట్ అమౌంట్ అనేది మీకు డిడక్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ గురించి మీరు అసలు మైండ్లో పెట్టుకోకండి. సో ఇప్పుడు మనము ఎంటైర్ ఈ వీడియోలో మాట్లాడుకున్న సమ్మరీ చెప్పుకుందాము. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో అండ్ అది ఉంది. అండ్ అలానే ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఏది వరస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అది కూడా తీసేసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, అట్ ది సేమ్ టైం ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్ మనం తీసుకోవాలా వద్దా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేసింది. సో ఈ వీడియోతో మీకు ఒక ఇన్వెస్ట్మెంట్స్ పైన ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇలాంటి క్లారిటీ పాపం మిగతా వాళ్ళకు కూడా రావాలంటే మీరు ఒక లైక్ వేసుకోండి, దాంతో యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుంది. అలానే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై హింద్.